Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, I think Lokesh Garu has a tendency to pick the toughest fights. ఎందుకు అంటే ఇదేదో ఆయన రీసెంట్గా ఎలక్షన్ రిజల్ట్ గురించి కానీ నేను చెప్పేది అంటే 1985 ఆ పీరియడ్ నుంచి టీడీపీ ఎప్పుడు మంగళగిరిలో గెలవలేదు, సో అక్కడే నేను గెలిచి చూపిస్తాను అని ఆయన గెలిచి చూపించిన దాని గురించి కానీ నేను మాట్లాడేది. ద వే హీ పిక్డ్ అప్ ఎడ్యుకేషన్ సెక్టర్. మీరు ఇప్పుడు ఆంధ్ర ఉన్న సిచ్యువేషన్లో జగన్ గారి టైం తర్వాత ఇప్పుడు టీడీపీ అలయన్స్ వచ్చాక ఎడ్యుకేషన్ సెక్టర్ని లోకేష్ గారు పికప్ చేసుకోవడం అనేది ది టఫెస్ట్ ఫైట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ జగన్ గారు ఒక స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో పెట్టెళ్ళారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐబీ కరికులం అవ్వచ్చు, డిజిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్ అవ్వచ్చు, టాఫిల్ అవ్వచ్చు, సర్టిఫికేట్ కోర్సెస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఇలాగా పబ్లిక్ డొమైన్లో నేషనల్ వైడ్ సౌండ్ వచ్చేలాగా విజిబుల్ ప్రెసిడెంట్స్ ఆల్రెడీ సెట్ చేసి వెళ్ళారు. సో హీ హ్యాస్ ఆల్రెడీ అ వెరీ స్ట్రాంగ్ బెంచ్ మార్క్ బిఫోర్ హిమ్. నెక్స్ట్, టీడీపీ అనేది ప్రైవేట్ స్కూల్ మాఫియాని ఎంకరేజ్ చేస్తుంది అనే క్రిటిసిజం సోషల్ మీడియానే కాదు బ్రాడ్లీ ఉంది. సో దాన్ని ఓవర్ షాడో చేస్తా లేదు, మేము పబ్లిక్ స్కూల్స్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటాం అని చెప్పేసి జగన్ గారి ప్రెసిడెంట్ని ఓవర్ షాడో చేస్తా ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ని మన ఆంధ్ర డెవలప్మెంట్ జరగాలి అంటే ఎడ్యుకేషన్ని చాలా స్ట్రాంగ్గా దాని లెర్నింగ్ అవుట్కమ్స్ని బయటికి ఖచ్చితంగా తీసుకొని రావాలి. అది కాకుండా డెవలప్మెంట్ అని చెప్పి మనం ఎన్ని కబుర్లు చెప్పినా లాంగ్ టర్మ్లో వెన్నుపోసి విరక్కొట్టేస్తాయి అన్నమాట ఎడ్యుకేషన్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే, జస్ట్ లైక్ హెల్త్ కేర్. సో ఆర్గానిక్గా ఆయన ఎడ్యుకేషన్ సెక్టర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇఫ్ దేర్ పార్టీ అండ్ దేర్ అలయన్స్ ఇస్ సీరియస్ అబౌట్ ఆంధ్ర డెవలప్మెంట్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇన్ని రకాలుగా ఆయన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అల్టిమేట్గా ఎవరు పనిచేయాలి? టీచర్స్ ఎలాంటి కంప్లైంట్స్ పెట్టుకొస్తున్నారో కూడా నేను మీకు ఒక ఫ్లేవర్ చూపిస్తాను. టీచర్స్ కంప్లైంట్స్ బోలెడు వస్తాయి. వాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, కానీ మిగతా అంతా చాలా హార్డ్ వర్కింగ్ స్టాఫ్, గవర్నమెంట్ టీచర్స్ అంతా. ఆ ఒకళ్ళో ఇద్దరు మాత్రం ఈ గవర్నమెంట్ ఏమాత్రం పని చెప్పినా కానీ వాళ్ళు ఎలా రియాక్షన్స్ వస్తాయో మనకు తెలుసు కాబట్టి దాని గురించి కూడా చూద్దాం ఒక ఫ్లేవరు. సో దట్ ఈస్ ఆల్సో రోడ్ బ్లాక్ ఫర్ హిమ్. అండ్ ఆల్సో ఇంకొక ప్రాబ్లీ పొలిటికల్ రీజన్ అవ్వచ్చు, ఆయన నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఫార్ టీడీపీ అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఆయన కనుక సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ తీసుకురాకపోతే ఇట్ విల్ బి అ రిమార్క్ ఫర్ హిమ్ నెగిటివ్లీ. సో నా ఇక్కడ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఎట్ ద అవుట్సెట్ నా ఇనీషియల్ రిమార్క్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, లోకేష్ గారు హ్యాస్ అ టెండెన్సీ టు పిక్ ద టఫెస్ట్ ఫైట్స్ అన్నదానికి దిస్ ఇస్ మై రీజన్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. ఒక పొలిటికల్ లీడరు, ఎస్పెషలీ ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్గా ఒక పొలిటికల్ పార్టీలో ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బిజినెస్లో కూడా ఆర్ ఈవెన్ ఎక్కడైనా కూడా ఒక లీడర్షిప్ని డెమాన్స్ట్రేట్ చేస్తా నేను ముందుకు వస్తున్నాను అంటే దే విల్ హ్యావ్ టు పికప్ ద టఫెస్ట్ ఫైట్స్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దిస్ క్వాలిటీ. అండ్ నాకు రోజుకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది లోకేష్ గారు ఎట్లా డెలివర్ చేస్తారు. ఆయన తీసుకునే హై ఆక్టేన్ ఆర్ హై అడ్రినలిన్ సెక్టర్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, ఎలక్ట్రానిక్ సెక్టర్ కూడా గుజరాత్ సైడ్ నుంచి కానీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నుంచి కానీ ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళ ఓన్ స్టేట్స్కి తీసుకెళ్ళిపోవడానికి. అండ్ ఆల్సో ఆర్గానికలీ ఎక్కడైతే ఎకో సిస్టమ్ రిలేటివ్లీ స్ట్రాంగ్గా డెవలప్ అయి ఉంటుందో అక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి ఈయన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ కింద తీసుకురావాలి అనేది ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్. ఐటీ సెక్టర్ ఐ సీ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఎందుకంటే ఒక క్రిటిసిజం ఏముంది, ఐటీ సెక్టర్ అంటే సిబిఎన్ గారు ఫేవర్డ్ సపోర్టర్సే, వాళ్ళు యూఎస్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేసి ఫేక్ జాబ్స్ అలా పెట్టి ఒక చిన్న శాలరీకి ఇచ్చేసి ఇదిగో మేము ఇన్ని జాబ్స్ క్రియేట్ చేస్తాం అనే క్రిటిసిజం ఒకటి నేను వింటా ఉన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ట్రూ ఆర్ నాట్, బట్ అలాంటి చేసే ఛాన్స్ ఐటీ సెక్టర్లో ఉండొచ్చేమో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వాలిఫై దాట్. బట్ ఎలక్ట్రానిక్స్లో మాత్రం ఇట్స్ అ హై స్టేక్ గేమ్. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, గుజరాత్ నుంచి లాక్కొని ఇక్కడ తెచ్చుకోవాలి, తమిళనాడు లాంటి స్టేట్స్ నుంచి తెచ్చుకోవాలి, కంపీట్ చేస్తా అనేది ఇట్స్ అ హై స్టేక్ గేమ్. సో దేర్ ఫోర్ నేను ఈ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్లో నేను డ్రా చేస్తున్న ఇన్ఫరెన్స్ ఏంటి అంటే, లోకేష్ గారు ఈస్ క్లియర్లీ డెమాన్స్ట్రేటింగ్ అ టెండెన్సీ టు పిక్ ద టఫెస్ట్ ఫైట్స్. ఐఎమ్ లవింగ్ దాట్ క్వాలిటీ టు ద కోర్ మ్యాన్, లెట్ మీ టెల్ యూ దాట్. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇందాక టీచర్స్ కంప్లైంట్స్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి అంటున్నా కదా, అసలు ఎందుకు అది అంత రసవత్తరమైన పాయింట్ అంటే, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తేవాలన్నా టీచర్స్ పనిచేయాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎంత సీరియస్గా చీఫ్ మినిస్టర్ ఉన్నా ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా, ఎంత సీరియస్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్స్ ఉన్నా, టీచర్స్ పనిచేయి అనే యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఈయన దగ్గరికి ఎలాంటి కంప్లైంట్స్ తీసుకొస్తున్నారు చూడండి. జగన్ గారి టైంలో చాలా రాంగ్ డూయింగ్స్ జరిగినాయి, సో అందుకని మీరు ఇవన్నీ సెట్ రైట్ చేయాలని చెప్తా ఆయన జియో 117
117 వాళ్ళు కండెమ్ చేస్తాను. వాళ్ళ రీజన్స్ చూడండి ఏమని చెప్తున్నారు. అరౌండ్ 4,457 స్కూల్స్ అన్నీ కూడా ప్రైమరీ స్కూల్స్లో 3rd, 4th, 5th క్లాస్ అని తీసుకెళ్ళి అప్పర్ ప్రైమరీ సెకండరీ స్కూల్స్లో కలిపేశారు. సో ఇంకా మిగతా క్లాస్ 1, 2లే మిగిలినవి. వాటిలో ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు అడ్మిషన్ ఒక్కళ్ళు కూడా ఎవరు అడ్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి ఇది ఒక కంప్లైంట్. నెక్స్ట్ అంటే ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, అసలు జగన్ గారు కూడా ఎందుకు చేస్తుంటారు ఇది ఇలాంటి, అంటే ఒక పక్కన thousands of crores 16,000 to 17,000 crores ఎడ్యుకేషన్ సెక్టర్ మీద వాళ్ళు పబ్లిక్ స్కూల్స్ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తా ఇలాంటిది ఎందుకు తీసుకుంటారు? ప్రాబబ్లీ దట్ కుడ్ బి అన్ ఎఫిషియన్సీ బిల్డింగ్ మెజర్, రైట్? అంటే ఆల్రెడీ అండర్ యూటిలైజేషన్తో సఫర్ అవుతున్న అసెట్స్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇలా మర్జ్ చేసి ఉండొచ్చు. దట్స్ అ ప్రాబబుల్ కాజ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్క్లూడ్ ఆన్ దట్ పాయింట్, బట్ దట్స్ అ ప్రాబబిలిటీ. సో అది ఎఫిషియన్సీ బిల్డింగ్ మెజర్ అయి ఉండొచ్చు కదా. సో హౌ విల్ హీ లుక్ ఎట్ దాట్? దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రాబ్లమ్ అని ఫిగర్ అవుట్ చేయడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అడ్మిషన్స్ జరగట్లేదని లేదా మర్జ్ చేశారనేది, ఈ స్కూల్స్ని తీసుకెళ్ళి అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ని కలిపేశారు, మర్జింగ్ ఇష్యూ కానీ, లేదా ఇది అసలు కెపాసిటీ ప్రాబ్లమా, ఓవర్ కెపాసిటీ ఏమైనా బిల్డ్ చేస్తున్నాం ఆ సిస్టంలో అనేది, ఇవన్నీ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఈ 3 ఒకటి కాదు. మీరు వాళ్ళ కంప్లైంట్స్ వింటే మీరు అడ్మిషన్స్ పడిపోతున్నాయనో లేకపోతే ఇదంతా మర్జ్ చేయడం వల్లే వచ్చింది ప్రాబ్లం అని చెప్పేసి మీరు కన్క్లూడ్ చేస్తారనుకోండి, అయిపోయింది, పప్పులో గాలేసినట్టే. ఎందుకంటే ప్రాబ్లమ్కి సిమ్టమ్కి డిఫరెన్స్ వేరే ఉంటుంది, రూట్ కాజ్ కనుక్కోవడం వేరే ఉంటుంది. ఈ మూడు కూడా ప్రాబ్లమ్స్ కాకపోయి ఉండొచ్చు, ఇవన్నీ సిమ్టమ్స్ అవ్వచ్చు, రియల్ రూట్ కాజ్ ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎలాంటివి తీసుకొస్తున్నారు చూడండి, అడ్మిషన్ జరగట్లేదని, మర్జ్ చేశారు అని చెప్పేసి. ప్రాబ్లీ దేర్ కుడ్ బి మెరిట్ ఇన్ దాట్, బట్ ద పాయింట్ దట్ ఐమ్ డ్రైవింగ్ హియర్ ఇస్ he has a very difficult task to get into the nuances and figure out root causes ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఫిగర్ అవుట్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూమంగస్ టాస్క్ ఇన్ దిస్ కాంప్లెక్స్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ మూవింగ్ ఆన్, వాళ్ళు ఇంకా చేసిన కంప్లైంట్స్ చూడండి. లాస్ట్ ఇయర్ 12,000 స్కూల్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సింగిల్ టీచర్తో పనిచేశారు. అండ్ ఇప్పుడు మన ప్రజెంట్ ఇయర్లో 20,000 స్కూల్స్లో లెస్ దాన్ 15 స్టూడెంట్స్, అంటే 10 to 15 స్టూడెంట్స్తో 20,000 స్కూల్స్ ఆపరేట్ చేస్తున్నాయంట. సో నాకు ఫండమెంటల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కెపాసిటీని ఓవర్గా బిల్డ్ చేశారా, ఈజ్ దాట్ అ కెపాసిటీ ప్రాబ్లమ్ అనేది కూడా నాకు వస్తున్న డౌట్. అండ్ దేర్ ఫోర్ వాట్ ఈస్ యాక్చువల్ ఆప్టిమల్ డిజైన్ కెపాసిటీ? ఒక స్కూల్లో ఎంతమంది ఫిట్ అవ్వడానికి, ఎంతమందిని అకామిడేట్ చేయడానికి ఆన్ అన్ యావరేజ్ ఆర్ అకార్డింగ్ టు డిఫరెంట్ ఇయర్స్ వాట్ ఈస్ అ డిజైన్ కెపాసిటీ అనేది ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్ టు నో. అండ్ మూవింగ్ ఆన్, వాళ్ళు చూడండి ఇంకా చెప్పిన కంప్లైంట్స్ చూడండి. మీరు 15,000 తల్లికి వందనం అని పెట్టేశారు. అవి ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకొని, అంటే కమింగ్ ఫ్రమ్ వైసీపీస్ రెజీమ్, వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవన్నీ నాన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కూడా దీన్ని తీసుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని అట్రాక్ట్ చేసేస్తున్నారు. సో అదొకటి మీరు కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, నా ఫండమెంటల్ క్వశ్చన్, ఐ థింక్ విల్ డిబేట్ దిస్ ఆన్ అ సపరేట్ టాపిక్. అసలు ప్రైవేట్ స్కూల్స్ కూడా అమ్మఒడి ఆర్ ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వాలి అని నేను అంటున్నా. నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు మీరు చాలామంది ఇది మీరు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కే చేయాలంటున్నారు. నేను ఒక చిన్న ఇనిషియల్ లెవెల్ థాట్ ఇస్తాను. ఐ మేక్ ఎ సపరేట్ ఎపిసోడ్ ఆన్ దాట్. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తే మన గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుందా పెరగదా? మీరు ఆలోచించండి. విల్ డిస్కస్ ఫర్దర్ ఆన్ దట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఇంకా చెప్పిన కంప్లైంట్స్ చూడండి. ఇప్పటిదాకా అకాడమిక్ క్యాలెండర్ ఇంకా రెడీ కాలేదు, వచ్చి 1 month అవుతుంది, పిల్లలు దాని మీద క్లారిటీ లేదు. నెక్స్ట్ ఇప్పుడు 10th రాస్తున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్లోనే వాళ్ళు ఎగ్జామ్ రాయాలా, లేదా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కూడా రాయాలా? అండ్ ఆల్సో సిబిఎస్ఈ సిలబస్ మీద వాళ్ళు పోర్ట్రే చేసిన ఇష్యూస్ చూడండి. సిబిఎస్ఈ సిలబస్ అనేది ఓన్లీ సెలెక్టెడ్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేశారు. 10th వాళ్ళకి అడ్మిషన్ ఇప్పుడు దొరకడానికి సిబిఎస్ఈలో స్కోప్ ఉండదు. అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఈ సిబిఎస్ఈలోకి వెళ్ళడం ఇష్టం లేక డ్రాప్ అవుట్ అయిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫండమెంటలీ నాట్ మేకింగ్ సెన్స్ టు మీ. ఎందుకు అంటే, ఏ సిలబస్ అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దెర్ విల్ బి ఎ ట్రాన్సిషన్ పీరియడ్. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ని అకామిడేట్ చేయకుండా, ఆ చేంజ్ మేనేజ్మెంట్ని కండక్ట్ చేయకుండా, ఈజంట్ ఇట్ టూ ఎర్లీ టు కన్క్లూడ్ ఆన్ సిబిఎస్ఈ సిలబస్? లెట్స్ సే దేర్ కంప్లైంట్ ఈజ్ వ్యాలిడ్. వాట్ అబౌట్ ఐబీ కరికులం? ఐబీ కరికులం ఇప్పుడు జగన్ గారి టైంలో ఇట్స్ అ వెరీ రిమార్కబుల్ ఇనిషియేటివ్. ఐ రియలీ లవ్ దాట్. సో ఐబీ కరికులం పరిస్థితి ఏంటి? వీళ్ళ రిక్వెస్ట్ ఏంటి? యూనిఫామ్ కరికులం చేసేయండి అని చెప్పేసి అంటున్నారు. ప్రాబబ్లీ వాళ్ళు సిబిఎస్ఈ కూడా తీసేసి స్టేట్ లెవెల్ బోర్డునే తీసుకొచ్చేయాలా మళ్ళీ, రాతయుగానికి వెళ్ళిపోయి, లేదా మొత్తం సిబిఎస్ఈ చేయమంటున్నారా, లేదా ఐబీ కరికులం చేయమంటున్నారా? ఓకే, దట్స్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లోకేష్ గారు. మీరు చూడండి, ఆల్రెడీ ఐబీ కరికులం ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ని తీసుకొచ్చి స్ట్రాంగ్ ప్రెసిడెంట్ జగన్ గారు పెట్టలేరు.
నౌ వాట్ విల్ హీ చూస్? విల్ హీ కంటిన్యూ టు డూ దాట్ ఆర్ విల్ హీ డౌన్ ప్లే చేశారా, సిబిఎస్ఈకో లేకపోతే స్టేట్ లెవెల్ బోర్డుకి వచ్చారా, అయిపోయింది, మళ్ళీ డమాలే, లోకేష్ గారి పర్ఫార్మెన్స్ డమాలే. సో దట్స్ ఆల్సో రిస్క్ ఫర్ హిమ్. అండ్ ఆల్సో వాళ్ళు ఇంకా చెప్తున్న కంప్లైంట్ చూడండి, నాన్ టీచింగ్ వర్క్స్ నుంచి వాళ్ళకి విముక్తి కలిగించాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఐ రియలీ సపోర్ట్ దిస్. ఎందుకంటే టీచర్స్ వాళ్ళ క్వాలిటీ వాళ్ళు మనసా వాచ కర్మన వాళ్ళ ఎనర్జీతో, లిమిటెడ్ ఎనర్జీతో ఒకరోజు వాళ్ళు పిల్లలకి డెలివర్ చేయాలి అంటే వాళ్ళని ఆ పనులు ఈ పనులు వాడకూడదు. ప్రాబ్లీ 3 hours per day, 4 hours per day, 5 hours per day, ఐ లీవ్ దట్ టు ద ఎక్స్పర్ట్స్ టు డిసైడ్. కొన్ని అవర్స్ మాత్రం టీచింగ్ ఉండేసి మిగతా టైం వాళ్ళకి ప్రిపరేషన్కో లేకపోతే ఫర్ దెమ్ టు రిలాక్స్ ఆల్సో మ్యాన్. ఇట్స్ చెప్తా ఉండే జాబ్ కదా, వాళ్ళు వాయిస్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో ద పాయింట్ ఈజ్ వాళ్ళని టీచింగ్కే వాడాలి అనేది ఐ ఫుల్లీ సపోర్టెడ్. దాంతోపాటు వాళ్ళకి టార్గెట్స్ ఉండాలి. పర్ఫార్మెన్స్ అవుట్కమ్స్లో, లెర్నింగ్ అవుట్కమ్స్లో వాళ్ళు లెట్స్ పీసా ఫ్రేమ్వర్క్, పీసా వాళ్ళ టీమో ఎవరో ఒక ఆడిటర్స్ వచ్చి ఈ స్కూల్స్ని వాళ్ళు ఆడిట్ చేసి ఆ లెర్నింగ్ అవుట్కమ్స్లో కనుక సర్టెన్ థ్రెషోల్డ్ కింద పడ్డారో అక్కడ స్టాఫ్ మొత్తం లేచిపోతారు, దే విల్ బి ఫైర్డ్. కొత్తగా వాళ్ళందరికీ మళ్ళీ పోస్టింగ్స్ మేము ఇష్యూ చేసి కొత్త స్టాఫ్ని తీసుకొస్తాం ఇమ్మీడియట్లీ విదిన్ 1 month అన్నారనుకోండి, దట్ ఈస్ అ ప్రొఫెషనల్ వే టు గో అబౌట్ ఇట్. దట్స్ మై టేక్. సో వాళ్ళకి రియల్గా నాన్ టీచింగ్ వర్క్స్ని రెడ్యూస్ కాదు, ఎలిమినేట్ చేసేస్తా, టీచింగ్ మీద ఫోకస్ పెడతా. వాళ్ళ పిల్లల లెర్నింగ్ అవుట్కమ్స్లో వాళ్ళు గనక బెంచ్ మార్క్ తగ్గి గనక వాళ్ళు పర్ఫామ్ చేస్తే వాళ్ళని ఫైర్ కూడా చేసేయాలి శుభ్రంగా. దట్స్ ద పాయింట్. అండ్ ఆల్సో వాళ్ళకి అడ్మిషన్ టైంలో ఒక 9-day లాంగ్ ట్రైనింగ్ సెషన్స్ పెడతారంట. అది వాళ్ళు వద్దంటున్నారు, దే వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దాట్. రీజన్స్ ఏంటో స్పెసిఫై చేయాలి, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద రీజన్స్. అండ్ ఆల్సో మున్సిపల్ టీచర్స్ని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద రికగ్నైజ్ చేశారంట. కానీ వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ జాబ్ని అప్గ్రేడ్ చేయడం కానీ శాలరీస్ కానీ ఇవేమి కూడా ఇంకా పట్టించుకోలేదంట. సో అది కూడా పట్టించుకోమని చెప్తున్నారు. సో ప్రాబ్లీ వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయో నాకు తెలీదు ఈ మున్సిపల్ టీచర్స్ది. దే మస్ట్ బీ డిజర్వింగ్ ఫర్ దాట్. లేదు అంటే ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎంతోమంది పిల్లల లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసారు కాబట్టి ఆ అథారిటీతోనే వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో దానికి రెస్పెక్టివ్లీ ఆ అవుట్కమ్స్ని మ్యాచ్ చేసుకుంటా ఇదిగో మున్సిపల్ టీచర్స్ వీళ్ళు మారారు, సో పేరుకి ఏదో మార్చారు కాబట్టి శాలరీస్ పెంచడం కాదు, మీరు రియల్గా పిల్లల లైఫ్స్ని చేంజ్ చేస్తా, వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేస్తా, ఆ కేసుని ప్రొవైడ్ చేస్తా, వాళ్ళకి ఖచ్చితంగా అవసరమైతే 10 లక్షల నెలకు కూడా పే చేయాలి, అందులో వెనక్కి తగ్గకూడదు ఎవరు కూడా, ప్రొవైడెడ్ ద అవుట్కమ్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో ఓవరాల్ నాకు ఈ చిన్న పాయింట్ చూస్తే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే, అంటే ఇలా డిమాండ్ చేస్తున్నారు కదా ప్రమోషన్స్కి శాలరీస్కి, నా డౌట్ ఏంటంటే అసలు మన గవర్నమెంట్ నెలకి 500-1000 రూపాయలు కదా గవర్నమెంట్ టీచర్ శాలరీస్, ఆర్ 1,00,000, 2,00,000, 3,00,000 ఏదో వాట్ ఎవర్ ద నంబర్ ఇస్, అసలు ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మీద ఖర్చు పెట్టేదానికిను మనకి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ ఆ నెట్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత అంటే, గవర్నమెంట్ టీచర్స్ మీద ఖర్చు పెట్టే ఇన్వెస్ట్ చేసే మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్ కీను మనకి ఆంధ్రాకి రిటర్న్ వచ్చే నెట్ ఎకనామిక్ ఇంపాక్ట్, నెట్ ఎకనామిక్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్ రూపంలో ఎంత అనేది నాకు అసలు తెలుసుకోవాలంది. గ్లోబల్గా మన పర్చేస్ పవర్ ప్యారిటీ కానీ ఆ ఇండెక్సెస్తో నార్మలైజ్ చేసుకొని గ్లోబల్గా కూడా మనం ఇచ్చే శాలరీస్ అసలు చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నాము, వాళ్ళు మన గవర్నమెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే సిచ్యువేషన్లో ఉన్నామా, లేదా కంట్రీలోనే చాలా ఎక్కువ పే చేస్తా అధపాతాళంలో ఉన్నాము మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో అని ఉన్నామా అని నాకు తెలుసుకోవాలంది. సో దేర్ ఫోర్ ఐ హైలైటెడ్ దిస్ పాయింట్, వాట్స్ ద ROI ఆన్ అవర్ గవర్నమెంట్ టీచర్స్, ద సాలరీస్ దట్ వి గివ్ వర్సెస్ వాట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. ఇప్పుడు అసలు లోకేష్ గారు వచ్చి 1 month అయింది కదా, ఆయన ఏం చేశారు ఇప్పుడు దాకా అంటే ఫ్రెండ్స్, ఆయన లాస్ట్ రెజీమ్లో ఈ మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ కదా, అందులో phase 2, phase 3 వర్క్స్ని అర్లియస్ట్గా ఫినిష్ చేసేయాలని చెప్పేసి హీ గేవ్ హిస్ డైరెక్టివ్. అండ్ ఆల్సో హీ ఆస్ డిఫరెంట్ రిపోర్ట్స్. అండ్ ఐ అప్రిషియేట్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్. ఎందుకంటే వచ్చి ముందు అసలు ఏం చేయాలన్నా అసలు దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద యాజ్ ఇస్ సినారియో, రైట్? కరెంట్ బేస్ లైన్ ఏంటి, కరెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఆయన మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి డీటెయిల్ రిపోర్ట్ అడిగారు. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ని స్టడీ చేసి అక్కడ హైజీన్ అండ్ శానిటేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది దాని మీద ఒక స్టడీ రిపోర్ట్ అడిగారు. నెక్స్ట్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు, దాని రీజన్స్ ఏంటి, ఒక డీటెయిల్ రిపోర్ట్. నెక్స్ట్ స్కూల్స్ ఎందుకు షట్ డౌన్ చేశారు లాస్ట్ 5 yearsలో, దాని మీద డీటెయిల్ రిపోర్ట్. నెక్స్ట్ ఇండియాలోనే బెస్ట్ లైబ్రరీ ఒక మోడల్ లైబ్రరీని స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఇండియాలో ఎందుకు, when we are already aspiring for international standards like IB curriculum and all, why should we model India's library? Why not world's best library? That's there. And also IB and BYJU's IB curriculum as well as BYJU's syllabus, వాటి మీద
వాటి క్వాలిటీ ఏంటి, వాటి మీద యూటిలైజేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి దాని మీద కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అడిగారు. అండ్ ఓవరాల్ మన స్కూల్స్ మీద, మన స్టేట్లో ఉన్న స్కూల్స్ మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా చెప్పారు. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ అప్డేట్ దట్ ఐ హ్యావ్ ఆన్ లోకేష్ గారు. అండ్ ఇట్స్ బీన్ అ మంత్. నేను ఈ మంత్ని అప్పుడే జడ్జ్ చేయను, యూనో ఈ 1 monthలోనే ఏం చేయలేదు, ఏం చేశారని నేను అన్ను. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ వాంట్ హిమ్ టు టేక్ సమ్ మోర్ టైమ్, బికాజ్ ఐ సీ హిమ్ ద వే హీఈస్, ఆయన ఉన్న పొజిషన్ని, ఆయన తీసుకున్న ఈ టఫెస్ట్ టాస్క్ అని నేను చెప్తున్నాను కూడా. కాబట్టి ఐ వాంట్ హిమ్ టు టేక్ సమ్ మోర్ టైమ్ టు సింక్ ఇన్ టు ద ప్రాబ్లమ్. అసలు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, 1 month కాదు, అవసరమైతే I'm fine even if it takes 3 to 6 months also. I'm least bothered. 3 to 6 months టైం తీసుకున్నా కూడా ఫైనల్గా తీసుకొని అప్పుడు హీ షుడ్ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆన్ అ స్ట్రాటజీ. యూనో ఇంత టఫెస్ట్ ఫైట్ పికప్ చేసుకున్నప్పుడు స్ట్రాటజీ కూడా అంత రోబస్ట్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం, ఒక కనండ్రమ్ అనొచ్చో ఎట్లాంటిదో మీరు ఎలా చూస్తారో కానీ, ఒకవైపు ఏమో he's Stanford educated. I'm sure he knows the global situation and global benchmarks in education. And జగన్ గారు కూడా ఐబీ కరికులంని తీసుకెళ్ళి ఇక్కడ మన పీపుల్స్ పర్సెప్షన్ని కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏ లెవెల్కి తీసుకెళ్లారు ఎడ్యుకేషన్లో, ఐఎమ్ షూర్ హీ నోస్ అబౌట్ దాట్. సో ఇప్పుడు ఆయన ముందున్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏమవుతుంది, నేను జగన్ గారు యూనో మొదలుపెట్టిన ఇనిషియేటివ్స్ని కంటిన్యూ చేస్తే, ఒకవేళ అందులో మెరిట్ ఉందనుకోండి, అజ్యూమింగ్ దట్ దెర్ ఇస్ మెరిట్ ఇన్ హిజ్ ఐస్, అది నేను కంటిన్యూ చేస్తే జనాలు నన్ను ఇట్స్ అ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ కింద చూస్తారా, లేదా నాకేం తెలీదు అందుకని జగన్ గారు ఏం చేశారో అది నేను చేసుకుంటా పోతున్నాను అని సైన్ ఆఫ్ వీక్నెస్ కింద చూస్తారా అనేది ఇట్స్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్, యూనో ఆన్ అ లైటర్ నోట్. ఐఎమ్ ఆల్సో క్యూరియస్ అబౌట్ దట్ డెమాన్స్ట్రేట్ ద లీడర్షిప్ స్టైల్ అండ్ ద వే ద పర్సనాలిటీ, ఆయన పర్సనాలిటీ ట్రేట్స్ కూడా చూపిస్తాయి అక్కడ. చూద్దాం, యూనో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అండ్ నౌ ఫైనల్గా ఆయన ముందు కంప్లైంట్స్ ఉన్నాయి, టీచర్స్ కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ మాఫియాని వీళ్ళు రన్ చేస్తారని ఒక టీడీపీ గవర్నమెంట్ మీద ఒక యూనో ఐ వాంట్ దిస్ టు బి అ లై, బట్ ఇట్లాంటి క్రిటిసిజం అయితే ఉంది. అండ్ ఆల్సో జగన్ గారి టైంలో ఆయన తీసుకున్న పాలసీస్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారా చేయరా, అండ్ హిజ్ ఓన్ మార్క్, యూనో ఆబ్వియస్లీ అన్ ఆస్పైరింగ్ లీడర్ ప్రాబ్లీ ఇఫ్ హీ ఎయిమ్స్ ఫర్ హిజ్ ఓన్ మార్క్, హౌ ఈజ్ హీ గోయింగ్ టు కమ్ అప్ విత్ దిస్, యూనో ఐఎమ్ క్యూరియస్ అబౌట్ దిస్ గైస్. యూ లెట్ మీ నో యువర్ థాట్స్. నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా, I could very clearly see that Lokesh Garu has a tendency to pick the toughest fights, and దానికి తగ్గట్టుగానే ఒక పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ తగ్గట్టుగానే ఎడ్యుకేషన్ సెక్టర్ని పట్టుకొని ఆయన పంచ్ కొట్టాలి. కొడితేనే హీల్ బీ యూనో ఎలిజిబుల్ ఫర్ వాట్ ఎవర్ యూనో ట్యాగ్ లైన్స్ దట్ పీపుల్ ఆస్క్రైబ్ హిమ్ ఫార్. ఎందుకు? బికాస్ హీ ఆల్రెడీ చోజ్ హిస్ బ్యాటిల్ ఆర్ ద వార్. ఎడ్యుకేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ కూడా కాదు, నాకైతే ఎలక్ట్రానిక్స్ మీద ఉంది. ఐటీ ఎందుకు నేను సెకండ్ పెడస్లో పెడుతున్నా అంటే ఈ క్రిటిసిజమ్స్ ఉంది కదా, ఐ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు టేక్ అ కాల్ ఆన్ దాట్. సో ఎడ్యుకేషన్, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్, దీస్ ఆర్ లైక్ హెవీ హై స్టేక్ గేమ్స్ మ్యాన్. సో లెట్ మీ నో యువర్ థాట్స్. మీరేమనుకుంటున్నారు, లోకేష్ గారు ఎలాంటి స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోబోతున్నారు అనేది నాకు కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.